భారతీయులు మనకేముందిలే అనుకుంటాం. ఏడకో చోటకి పోయి బతుకుతాం అనుకుంటాం. కాకపోతే ఆయా దేశాల్లో ఆచార సంప్రదాయాల ప్రకారం బ్రతకడానికి సిద్ధపడక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఖలిస్తానీని మనం పట్టించుకోలేదు. లేకపోతే ఇంతకుముందు మత మార్పిడులను మనం పట్టించుకోలేదు. మన దేశం మీద దాడిని మనం పట్టించుకోలేదు. చివరికి ప్రపంచమంతా కాస్త ఎవడైతే గట్టిగా నిలబడ్డాడో వాడి వల్ల ఈ దేశం కాపాడబడింది. వాళ్ళ వలన ఈ జాతి కాపాడబడింది. ఇప్పుడైతే మనం ఉద్యోగం కోసమో, తిండి కోసమో, చదువు కోసమో ఎట్లాగో విదేశాలకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ మన మతం ఎట్లుంటే ఏంటి, ఆ దేశాల్లో ఆ మతం ప్రకారమే బ్రతుకుతున్నారు, అక్కడికి వెళ్ళి మనం బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి అనేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి. బట్ నీ ఉనికి కోల్పోయిన తర్వాత ఎట్లా ఉంటావో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను చూస్తే తెలియాలి, లేదంటే కనుక బంగ్లాదేశ్లో వాళ్ళ హిందువులను చూస్తే తెలియాలి. బట్ తెలియట్లేదు కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నటువంటి తరహాలు మనం బతికేస్తున్నాం కాబట్టి తెలియట్లేదు. బట్ కాలిఫోర్నియాలో సిక్కులు తాజాగా ఏదైతే ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని నడిపేటటువంటి వాళ్ళ కాన్సెప్ట్ చూడండి, నా హిందీ నా హిందూ, ఇది వాళ్ళకి నేర్పుతున్నటువంటిది. ఒకసారి అది వింటే అర్థమవుతుంది. అది పరిస్థితి. బట్ మనకి అవన్నీ అనవసరం అనుకుంటే మన ఇష్టం.